సర్వమును పాలించు స్వామి, నా సర్వము నీవైన ఈ శుభవేళ నిన్ను సేవింతును, నిన్ను పూజింతును, నిన్ను సేవింతును, నిన్ను పూజింతును. శుభములు గూర్చి స్వామికి నేడు, శుభములు గూర్చి స్వామికి నేడు, సేవలు చేయ వేళాయే రండి, సేవలు చేయ వేళాయే రండి. మనసార దరి చేరు ఆరేడు మన తోడు, మనసార దరి చేరు ఆరేడు మన తోడు. జాగులు వీడి వేడగరండి, జాగులు వీడి వేడగరండి. శుభములు గూర్చి స్వామికి నేడు, సేవలు చేయ వేళాయే రండి. శాశ్వత ప్రేమను ప్రజలకు పంచి, ప్రాణము కంటే మిన్నగయించి, శాశ్వత ప్రేమను ప్రజలకు పంచి, ప్రాణము కంటే మిన్నగయించి, తన స్నేహితులని మనలను పిలచిన, తన స్నేహితులని మనలను పిలచిన ప్రేమామయుని పూజకు రండి, ప్రేమామయుని పూజకు రండి. శుభములు గూర్చి స్వామికి నేడు, సేవలు చేయ వేళాయే రండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ శుభోదయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క మహోత్సవ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు అగ్రపంతోని గారి జ్ఞాపకార్థముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా మరియు వారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా అగరపు బాలరాజు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. కడప మేత్రాసన అపోస్తోలిక అడ్మినిస్ట్రేటర్ మహాఘనత వహించిన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి బిషప్ గారికి ప్రభువు చేసిన అన్ని మేలులకు కృతజ్ఞతా స్తోత్రముగా దివ్య బలి పూజ. గుంటూరు మేత్రాసనం తెనాలి విచారణ చిట్టల ఈశ్వరం ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా చిట్టల మైకేల్ కుటుంబ సభ్యుల పూజ. దిక్కులేని ఆత్మలు దేవుని సన్నిధికి చేరి ఆత్మలకు నిత్య విశ్రాంతి పొందినట్లుగా చిట్టల మైకేల్ కుటుంబ సభ్యుల పూజ. చింతలపల్లి రణధీర్ రెడ్డి మరియు దీక్షితుల తలంపులు నెరవేరినట్లుగా ఆయురారోగ్యములు ప్రసాదించమని, దేవుని యొక్క దీవెనలు కురిపించమని కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ 68వ జన్మదినం జరుపుకుంటున్న పీలా ఆనందరావుకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పీలా అరుణ్ రాయప్ప కుమార్ కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం పెజ్జోనిపేట విచారణ జన్మదినం జరుపుకుంటున్న అడపాక ఆదిత్యకు మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జర్మియా విమలా దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు. ఏ జయరాజు చేతికి జరగబోయే ఆపరేషన్ విజయవంతమవునట్లుగా
ఏ రోజా, వజ్రమ్మ, జయరాజు, దయామణి కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం రెంటచింతల విచారణ జన్మదినం జరుపుకుంటున్న గొలమారి మేరీ కర్తీషారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా గొలమారి శివరెడ్డి, జ్ఞానమ్మ, తిరుమల రెడ్డి, బాలరెడ్డి, మౌంట్ మేరీ కుటుంబ సభ్యుల పూజ. కె గంగవరం విచారణ మూర్త సత్యనారాయణ పండుమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పైరు పంటల అభివృద్ధి, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా సీతమ్మ, చంద్రరావు, సత్యానందమాత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. కర్నూలు మిత్రాసనం ప్రేమగిరి విచారణ పెరుమాళ్ళ జాన్ మరియమ్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, పెరుమాళ్ళ విజయ్ కుమార్కు త్వరలో వివాహం జరగాలని, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. నందికొల్ల మణిప్రసాద్, సంతోష్ కుమార్, నందికొల్ల మోహన్, సుమంతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. వికారాబాద్ విచారణ స్రవంతి, అనన్య, మరియన్నలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం రెంటచింతల విచారణ 7వ జన్మదినం జరుపుకుంటున్న కుందూరు అభినవ్ నక్షత్రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుందూరు అంతోన్ రెడ్డి, రాణి, గాదె శ్రీలత, వంశీ కిరణ్ రెడ్డి, ఏరువ బాలశివరెడ్డి, సుందరి పూజ. గుంటూరు మిత్రాసనం రెంటచింతల విచారణ పెద్దరపు జోసఫ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా అంతోనమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పునీత అంతోని వారి పేరిట పూజ. పంపన వీర్రాజు, సత్యవేణి ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా పంపన జీవన్ కుమార్, ఎస్తేర్ రాణి, ఆగ్నేష్, చార్లెస్ రాజ్, శాంతి, రాజేష్ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం కె జగన్నాథరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కరోనా పూర్తిగా తొలగిపోయినట్లుగా పూజ. కాకినాడ విచారణ పంపన జీవన్ కుమార్, ఎస్తేర్ రాణి, ఆగ్నేష్, చార్లెస్ రాజు, రాజేష్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా సొంత గృహం మరియు కాంట్రాక్ట్ బిజినెస్ విషయంలో అభివృద్ధిని ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం మణికొండ విచారణ తుమ్మ రాజారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం మల్లవరం తలకోల అంజిరెడ్డి, జ్యోత్స్న కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా అర్పిత, దితేందర్ రెడ్డి కుటుంబమును కాచి కాపాడమని, అవినాష్ రెడ్డికి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా పునీత్ అంతోని వారి పేరిట కుటుంబ సభ్యుల పూజ. నెల్లూరు మిత్రాసనం కొమరోలు విచారణ 40వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కొమ్మునూరి జకరయ్య, విజయసుశీల దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా కొమ్మునూరు కిషోర్, త్రివేణి, అంబికాదేవి కుటుంబ సభ్యుల పూజ. కరీంనగర్ విచారణ లక్ష్మికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించమని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, రేఖ, విజయ్ మరియు ప్రత్యూష్ ధనంజయులకు కుమారుడు పుట్టేలా దీవించమని కుటుంబ సభ్యుల పూజ. ఆర్ వెంకటస్వామి, మణిభాగ్యం, సృజన, సుమస్త్రీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. గుంటూరు మిత్రాసనం ఫిరంగిపురం విచారణ 45వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మాదాను, మరియదాసు, ఫాతిమాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా క్రాంతి కుమార్, శ్వేత, షరీల్ కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరినీ తలుచుకుని ఈ దివ్య బలి పూజలో వారందరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కథోలిక విశ్వాసములలో ప్రధానమైనటువంటి సూత్రము దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ సూత్రాన్ని, ఆ పరమ రహస్యాన్ని ఈరోజు మనము పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవముగా కొనియాడుతూ ఉన్నాము. మీరు గమనించినట్లయితే మనం చెప్పేటటువంటి ప్రతి ప్రార్థన, చేసేటటువంటి ప్రతి దివ్య బలి పూజ పితా పుత్ర పవిత్రాత్మ నామమున మనం ప్రారంభించుకుంటాం. అదే విధముగా దివ్య బలి పూజలో చేసేటటువంటి ప్రతి జపము కూడా త్రిత్వైక సర్వేశ్వరుని
కి మనం అర్పిస్తూ ఉంటాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి. మరి కేవలం పూజలు జపాలు మాత్రమే కాదు, మన యొక్క విశ్వాసములో దేవద్రవ్యానుమానాలు అన్నీ కూడా త్రిత్వైక సర్వేశ్వరుని నామమున మనము స్వీకరిస్తాము. అదే విధముగా మరి గుడి గంట రోజుకి 3 సార్లు కొట్టడం ద్వారా మనం త్రిత్వైక దేవుణ్ణి గుడి గంట ద్వారా స్మరించుకుంటాము. అదే విధముగా యేసు ప్రభు యొక్క జీవితములో అన్ని ప్రధానమైనటువంటి సన్నివేశాలలో మనం త్రిత్వైక దేవుణ్ణి చూడవచ్చు. అందుకే ఈ ఉత్సవము, ఈ మహోత్సవము ఎంతో ప్రధానమైనది అని త్రిత్వైక దేవుని యొక్క పరమ రహస్యాన్ని ధ్యానించమని ఈరోజు తల్లి తిరుసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. మరి ఆ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క దీవెనలు మనందరిపై వచ్చినట్లుగా ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ మన యొక్క క్రియల ద్వారా, మాటల ద్వారా, తలంపుల ద్వారా కట్టుకున్న అన్ని పాపములను తలచుకుని ఆ కరుణామయుని యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. ఏలిన వారైన సర్వేశ్వర, పితయైన ఓ దేవా. ఏలిన వారైన సర్వేశ్వర, పితయైన ఓ దేవా. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధింతుము. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధింతుము. గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరియా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా.
జనితైక సుతుడా శ్రీయేసువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. జనితైక సుతుడా శ్రీయేసువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా. లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా. గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరియా 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 గ్లోరీ గ్లోరియా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు నీకు ప్రభువా. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా. పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. మా తండ్రివైన ఓ సర్వేశ్వరా, సత్యవాక్కు అయిన నీ కుమారుని, పరిశుద్ధత్వ ప్రదాత అయిన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి నీ పరమ రహస్యములను ప్రజలందరికీ వెల్లడి చేయ చిత్తగించితివి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న నీవు ఒకే దేవుడవని తెలుసుకొని ఈ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా నిన్ను త్రిత్వైక దైవముగా ఆరాధించు భాగ్యమును మాకు దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుడు. మొదటి పఠనము. ప్రభువు ప్రభువు ఆయన కరుణామయుడు, దయాపరుడైన దేవుడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 9వ వచనం వరకు. మోషే మొదటి పలకల వంటి రాతి పలకలను రెండింటినీ తయారు చేశాను. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగానే వానిని తీసుకొని మరునాటి ఉదయమున పెందల కడనే కొండ మీదికి ఎక్కిపోయాను. ప్రభువు మేఘము నుండి దిగివచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును వెల్లడి చేశాను.
ప్రభువు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను. ప్రభువు ప్రభువు, ఆయన కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, శిరప్రేమయందు విశ్వాసమందు అనంతుడు. ఆ మాటలు వినిన వెంటనే మోషే నేలకు తల వంచి నమస్కరించెను. అతడు యావేతో, ప్రభు, నీకు నా ఎడల కటాక్షము కలదేని, నీవు నాతో రమ్ము. ఈ ప్రజలు తలబిరుసువారు, నిజమే, అయినను నీవు మా దోషములను పాపములను మన్నింపుము, మమ్ము నీ ప్రజగా స్వీకరింపుము అని మనవి చేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. దేవుడవైన ప్రభు జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక. మా పితరుల దేవుడవైన ప్రభు, మేము నిన్ను కీర్తించి సన్నుతింతుము. నీ దివ్య నామమునకు సదా గౌరవమును కలుగునుగాక. జనులు కీర్తనతో నీ మహిమను సదా నుతింతురుగాక. అందరూ దేవుడవైన ప్రభు జనులు కీర్తనలతో నీ మహిమను సదా స్తుతింతురుగాక. దేవళములో నీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తి కలుగునగాక. నీవు దేవదూతలనుడు సింహాసనముపై ఆసీనుడవై క్రింది పాతాళలోకం వైపు పారజూతువు. నీకు సదా కీర్తి గౌరవము కలుగునగాక. అందరూ దేవుడవైన ప్రభు జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక. రెండవ పఠనము. పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ లేఖ 13వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. సోదరులారా, సెలవు, సంపూర్ణులగుటకు కృషి సలుపుడు, నేను చెప్పిన దానిని ఆలకింపుడు, పరస్పరము ఏకీభావము కలిగి ఉండుడు, సమాధానముతో జీవింపుడు. ప్రేమ సమాధానములను ఇచ్చు దేవుడు మనకు తోడగును. పవిత్రమైన ముద్దుతో పరస్పరము శుభాకాంక్షలు తెలుపుకొనుడు. దైవ ప్రజలందరూ మీకు శుభాకాంక్షలను పంపుచున్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తరిత్రి చరితను పవిత్రపరచిన రక్షణ భరితం ఈ వాక్యం. సత్యం జీవం మార్గం వెలుగై క్రీస్తు పలికిన శుభవాక్యం. దరిత్రి చరితను పవిత్రపరచిన రక్షణ భరితం ఈ వాక్యం. సత్యం జీవం మార్గము వెలుగై క్రీస్తు పలికిన శుభవాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా.
ఆదియు మధ్యము అంతములేని అనంత శబ్దం ఈ వాక్యం. జగతి జనులను బ్రోవగ ప్రభువై అవతరించిన శుభవాక్యం. ఆదియు మధ్యము అంత్యములేని అనంత శబ్దం ఈ వాక్యం. జగతి జనులను బ్రోవగ ప్రభువై అవతరించిన శుభవాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము వచనములు 16 నుండి 18 వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త అధ్యాయము 3 వచనములు 16 నుండి 18 వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలయన దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్నతనములో సత్యోపదేశ సంక్షేమం నేర్చుకునేటప్పుడు మనం అర్థం చేసుకోలేనటువంటిది ఎన్నిసార్లు అది మళ్ళీ మళ్ళీ మనకు నేర్పించినా కూడా మన యొక్క మేధస్సుకు అంతుపట్టనటువంటి విషయం ఈ త్రిత్వైక దేవుని యొక్క పరమ రహస్యం. మ్యాథమెటిక్స్లో 1 + 1 + 1 = 3. 3 ఒకట్లు 3 అవుతాయి. కానీ ఈ పవిత్ర మహోత్సవం త్రిత్వైక దేవుని యొక్క పరమ రహస్యం 1 + 1 + 1 = 1. దేవుడు ఒక్కడు కానీ వ్యక్తులు ముగ్గురు. ఇది త్రిత్వైక దేవుని యొక్క పరమ రహస్యం. ఇది ఎందుకు పరమ రహస్యం అంటున్నాము అనగా, మనం కొంచెం కొంచెం అర్థం చేసుకోగలము కానీ పరిపూర్ణముగా ఈ పరమ రహస్యాన్ని ఏ నరుడు కూడా మన యొక్క చిన్న మేధస్సుతో మనము అర్థము చేసుకోలేనటువంటి అంశం ఈ త్రిత్వైక దేవుని యొక్క పరమ రహస్యం. అయితే దీన్ని కొంచెం కొంచెం మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఎందుకనగా ఇది ఎంతో ముఖ్యమైనటువంటి పరమ రహస్యం. అందుకే మనం ప్రతి ప్రార్థనకి ముందు స్లేవ గుర్తు వేస్తాం, పితా పుత్ర పవిత్రాత్మ నామమున అని. మనం చేసే ప్రతి ప్రార్థన, ప్రతి దివ్య బలి పూజ, ప్రతి దేవద్రవ్యానుమానము మనము త్రిత్వైక దేవుని యొక్క నామమున చేస్తాం. మరి మనకున్నటువంటి ఈ జపాలలో అత్యంత
చిన్నదైనటువంటి జపం త్రిత్వ స్తోత్రం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అనేది కూడా ఒక జపమే. ఈ త్రిత్వ స్తోత్రము, పితాపుత్ర పవిత్రాత్మ నామము యొక్క అర్థం ఏమిటి అని మనం కొంచెం సేపు తర్వాత ధ్యానం చేస్తాం. అయితే మన యొక్క రక్షణ చరిత్రలో ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క పాత్ర ఏమిటి అని మనం ధ్యానం చేసినట్లయితే, మన రక్షణ చరిత్ర 3 భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం పాత నిబంధన, సృష్టి నుంచి యేసుప్రభు యొక్క జననం వరకు. ఈ మొదటి భాగాన్ని తండ్రి దేవుడు నడిపించాడు. ఆ తర్వాత రెండవ భాగం ప్రభు యొక్క జననం నుంచి పెంతెకోస్తు మహోత్సవం, మొదటి పెంతెకోస్తు మహోత్సవం వరకు ఈ రెండవ సృష్టి రక్షణ కార్యాన్ని యేసు ప్రభు రెండవ వ్యక్తి, త్రిత్వములో రెండవ వ్యక్తి అయిన యేసు ప్రభు నడిపించారు. ఇక మూడవది మనం ఉన్నటువంటి కాలము ఏమనగా, ఈ మొదటి పెంతెకోస్తు ఉత్సవం నుంచి రెండవ రాకడ లేదా లోకాంత్యము వరకు మనం ఇప్పుడున్నటువంటి మూడవ రక్షణ చరిత్ర మూడవ భాగం. ఈ భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అందుకే ఈ ముగ్గురు, తండ్రి సృష్టికర్తగా, కుమారుడు రక్షణకర్తగా, పరిశుద్ధాత్మ దేవుడు నూతనీకరించేటటువంటి శక్తినిచ్చేటటువంటి కర్తగా ఎవరి యొక్క పనులను వారు చేసుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు ఒక్కడు అంటాం, కానీ వ్యక్తులు మాత్రం ముగ్గురు అంటాం. మనం క్యాటకిజం నేర్చుకునేటప్పుడు ఈ త్రిత్వములో మొదటి వ్యక్తి, చివరి వ్యక్తి అని ఉన్నారా అంటే సమాధానం లేదు అని చెప్తాం. వీరందరూ అన్నిటిలోన సరిసమానులు అని అడగగా, అవును, వీరు అన్నిటిలో శక్తి, మిగతా అన్ని విషయాల్లో కూడా వీరు సరిసమానులు అని చెప్తాం. అయితే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకరు ముందు ఒకరు వెనక కాకుండా, అదే విధముగా అన్నిటిల్లో కూడా వీరు సరిసమానులైతే మరి తేడా ఏమిటి? తండ్రిని తండ్రి అని ఎందుకు పిలుస్తున్నాం? కుమారుణ్ణి కుమారుడు అని ఎందుకు పిలుస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆత్మదేవుడు అని ఎందుకు పిలుస్తున్నాం? వీరు అన్నిటిల్లో సరిసమానులైతే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరెందుకు? అందరినీ కలిపి ఒక పేరు పెట్టవచ్చు కదా అని మనం ప్రశ్నించినట్లయితే ఈ అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. త్రిత్వములో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురి వ్యక్తుల మధ్య బాంధవ్యం, సంబంధం ఏ విధముగా ఉంది అనగా, తండ్రి దేవుడు తన సర్వస్వాన్ని, తన సమస్తాన్ని ఇద్దరితో పంచుకుంటాడు. ఏ ఇద్దరితో? కుమారునితో, పరిశుద్ధాత్మతో. అంతా పంచుకుంటాడు ఎక్సెప్ట్ ఫాదర్హుడ్. తండ్రిత్వం తప్ప, తండ్రితనం తప్ప మిగతా అన్నిటినీ కుమారునితో, పరిశుద్ధాత్మతో పంచుకుంటాడు. ఈ తండ్రితనాన్ని మాత్రము ఈ ఇద్దరితో పంచుకోడు తండ్రి దేవుడు. మరి అదే విధముగా కుమారుడైనటువంటి యేసుప్రభు అంతని తన తండ్రితో, అదే విధముగా పరిశుద్ధాత్మతో పంచుకుంటాడు. ఒక్క విషయంను తప్ప, ఎక్సెప్ట్ సన్షిప్, కుమారత్వాన్ని తప్ప సమస్తాన్ని తండ్రి దేవునితో, పరిశుద్ధాత్మతో యేసుప్రభు పంచుకుంటాడు. అదే విధముగా పరిశుద్ధాత్మ ఆత్మతనాన్ని తప్ప మిగతా సమస్తాన్ని తండ్రితో, అదే విధముగా కుమారునితో పంచుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే వీరన్నిటిలో సరిసమానులైనప్పటికీ కూడా ఏమిటి వీరి యొక్క ప్రత్యేకత ఏమి అనగా, తండ్రి దేవుడు తన తండ్రితనాన్ని తనతోనే ఉంచుకుంటాడు. అనగా కుమారుడు ఎప్పుడు కూడా తండ్రి కాలేడు. అదే విధముగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా తండ్రి కాలేడు. అదే విధముగా కుమారుడు తన కుమారత్వాన్ని తనతోనే ఉంచుకుంటాడు.
తండ్రి దేవుడు ఎప్పుడు కూడా కుమారుడు కాలేడు లేదా ఆత్మదేవుడు కాలేడు. అదే విధముగా ఆత్మము ఎప్పుడు కూడా తండ్రి కానీ కుమారుడు కానీ కాలేదు. ఇది గమనించినట్లయితే ఈ త్రిత్వము రెండు విషయాలలో మనకు సుమాత్రకుగా ఉంది. మొట్టమొదటిగా ప్రతి వ్యక్తికి మన యొక్క విశ్వాస సమాజ జీవితములో ఆత్మ త్రిత్వ దేవుడు మనకు ఉదాహరణగా ఉన్నారు. ఏ విధముగా అనగా, ఏ విధముగా త్రిత్వములో ముగ్గురు వ్యక్తులు ఉన్నారో ప్రతి మనిషి కూడా 3 అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి నేను, రెండవది సిలువ గుర్తు నిలువుగా ఉన్నటువంటి చెక్క. దేనికి గుర్తు అనగా నాకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి సంబంధం. అదే విధముగా అడ్డముగా ఉన్నటువంటి సిలువలో ఉన్నటువంటి అడ్డముగా ఉన్నటువంటి చెక్క నాకు నా పొరుగువానికి ఉన్నటువంటి సంబంధం. ఇక్కడ 3 విషయాలు మనం గమనిస్తున్నాం. నేను, దేవుడు, పొరుగువాడు, నా సహోదరి సహోదరుడు. ఈ 3 అంశాలు కలిసినప్పుడే మన యొక్క విశ్వాస జీవితం పరిపూర్ణమైతూ ఉంది. కనుక విశ్వాస జీవితానికి త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు మాదిరిగా ఉదాహరణగా ఉన్నాడు అని గమనించాలి. రెండవది, కుటుంబ జీవితానికి త్రిత్వము ఆధారము, మూలము. ఏ విధముగా త్రిత్వములో ముగ్గురు వ్యక్తులలో ఎవరు లేకపోయినా త్రిత్వము అది పరిపూర్ణము కాదో, అదే విధముగా కుటుంబములో కూడా ముగ్గురు వ్యక్తులు ఉండాలి. తండ్రి, తల్లి, బిడ్డ. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 అంశాలు, తండ్రి దేవుడు, ఆత్మదేవుడు, కుమారుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఏ విధముగా తండ్రి దేవుడు తన యొక్క తండ్రిత్వాన్ని తనతోనే ఉంచుకుంటాడో, ఇక కుమారుడు కానీ ఆత్మదేవుడు కానీ తండ్రి ఎప్పటికీ కాలేరో, ఇదే అంశాన్ని తల్లి తిరుసభ కుటుంబానికి అన్వయిస్తూ ఉంది. వివాహము ఒక పురుషుడు ఒక స్త్రీ మధ్య జరగాలి, వారికి బిడ్డలు పుట్టాలి. ఈ 3 అంశాలు ఉన్నప్పుడే అది పరిపూర్ణము. అందుకే తల్లి తిరుసభ చెప్తూ ఉంది, ఈ భర్త అనేటటువంటి వ్యక్తి ఏ విధముగా త్రిత్వములోని వ్యక్తులు అన్నిటినీ మిగతా ఇద్దరితో పంచుకుంటారో, భర్త కూడా తన సమస్తాన్ని, తన సర్వస్వాన్ని భార్యతో పంచుకోవాలి, బిడ్డలతో పంచుకోవాలి. ఒక్క విషయాన్ని మాత్రం పంచుకోలేడు, పంచుకోకూడదు. అదేమనగా ఈ తండ్రితనాన్ని తండ్రే ఉంచుకుంటాడు. అంతేగాని తల్లి తండ్రి యొక్క స్థానాన్ని లేదా భార్య భర్త యొక్క స్థానాన్ని తీసుకొని ఆమె భర్తలాగా ఉండకూడదు, ఉండలేదు. అదే విధముగా భార్య తన సర్వస్వాన్ని భర్త కోసం, బిడ్డల కోసం ఇస్తుంది, పంచుకుంటుంది అన్నిటినీ, ఒక్క విషయాన్ని తప్ప. అదేమనగా ఆ భార్యత్వాన్ని. ఈ భార్యత్వం అనేది భార్యకు మాత్రమే సొంతం. ఏ విధముగా త్రిత్వములో తండ్రితనం తండ్రికి మాత్రమే సొంతము, కుమారత్వం కుమారునికి మాత్రమే సొంతము, ఆత్మత్వం ఆత్మకు మాత్రమే సొంతము, అదే విధముగా భార్యత్వం అనేది భార్యకు మాత్రమే సొంతం. ఈ భార్యత్వాన్ని ఈమె పంచుకోకూడదు, పంచుకోలేదు భర్తతో. అనగా భర్త ఎప్పటికీ కూడా భార్య కాలేదు, కాకూడదు. అదే విధముగా బిడ్డలు వారి సర్వస్వాన్ని తల్లిదండ్రులతో పంచుకోవచ్చు, కానీ ఆ బిడ్డలత్వం, బిడ్డలతనం అనే దాన్ని పంచుకోకూడదు. అందుకే తల్లి తిరుసభ ఏం చెప్తుందనగా, వివాహము అనేది ఒక పురుషునికి స్త్రీకి మధ్య మాత్రమే జరగాలి. మరి పాశ్చాత్య దేశాలలో దురదృష్టవశాత్తు ఈ రోజున 2 పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు, 2 స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు. తల్లి తిరుసభ దీన్ని అంగీకరించదు, ఖండిస్తుంది. ఎందుకనగా ఈ త్రిత్వము ప్రతి వివాహ వ్యవస్థకు, ప్రతి కుటుంబ వ్యవస్థకు ఈ త్రిత్వము ఒక మాదిరిగా ఉంది. అందుకే పురుషుడు పురుషుడుగా, భర్త భర్తగా మాత్రమే ఉండాలి. తన భర్తత్వాన్ని భార్యతో పంచుకోకూడదు, పంచుకోలేడు. అందుకే ఈ త్రిత్వము కుటుంబ జీవితానికి మాదిరిగా ఉంది. మనం విన్నటువంటి సువార్తలో కూడా
ఈ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం రోజున ఏమిటి ఈ త్రిత్వము అనగా ప్రేమ. దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు వ్యక్తులున్నారు కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి బంధం, సంబంధం, బాంధవ్యం ఇవన్నీ కూడా కుటుంబములో వ్యక్తుల మధ్య ఉదాహరణగా ఉండాలి అన్నటువంటి సత్యాన్ని ఈరోజు ఈ పండుగ మనకు తెలియపరుస్తూ ఉంది. పాత నిబంధనలో త్రిత్వము అనేటటువంటి మాట పాత నిబంధనలో కానీ నూతన నిబంధనలో కానీ బైబిల్లో లేదు. కానీ త్రిత్వము పాత నిబంధనలో కూడా ఉంది. సృష్టి జరిగినప్పుడు మనం చెప్తూ ఉన్నాం దేవుని యొక్క ఆత్మ తిరుగాడుచున్నది అని. అదే విధముగా ఆదికాండం 18వ అధ్యాయములో దేవుడు అబ్రహామును సందర్శించినప్పుడు ముగ్గురు వ్యక్తుల రూపములో సందర్శిస్తారు. అప్పుడు దేవుడు అంటాడు, మనము వెళ్ళుదము అంటాడు. అనగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్నటువంటి సత్యాన్ని పాత నిబంధనలో కూడా మనము చూడవచ్చు. ప్రఖ్యాతి కాంచినటువంటి ఒక ఈ మమ్రే దగ్గర అబ్రహామును దర్శించినటువంటి సన్నివేశాన్ని రష్యా దేశములో ఒక పెయింటర్ దీనిని చక్కగా చిత్రీకరించాడు. మనం ఆ పెయింటర్ను ఆయన వేసినటువంటి ఈ పెయింటింగ్ని చూసినట్లయితే మమ్రే దగ్గర ముగ్గురు వ్యక్తులు అబ్రహామును కలుసుకున్నటువంటి ఈ చిత్రం, ఈ సన్నివేశం, ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద కొంచెం భోజనం ఉంటుంది, ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉంటారు. ఈ ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉండగా ఎదురుగా ఉన్నటువంటి స్థలం ఆ టేబుల్ దగ్గర ఖాళీగా ఉంచబడింది. ఈ ఖాళీగా ఉంచబడినటువంటి ఈ స్థలం ఎవరి కోసం అనగా మనందరి కోసం, దారిన పోయేటటువంటి వారి కోసం, బాటసారుల కోసం అది మనకు కేటాయించబడినటువంటి స్థలం అని ఈ పెయింటర్ ఈ మమ్రే దగ్గర ముగ్గురు వ్యక్తులు ఏ విధముగా దేవుణ్ణి కలుసుకున్నారో చెప్పేటటువంటి సన్నివేశంలో దేవుడు మనలను కూడా ప్రేమతో ఆహ్వానిస్తాడు తన సన్నిధికి, మనకు కూడా ఆయన సన్నిధిలో చోటునిస్తాడు అని మనం ఈ చిత్రము ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే సెమినరీ చదివేటటువంటి రోజుల్లో కానీ ఆ తరువాత కానీ మనం ఈ త్రిత్వము గురించి ఎంత నేర్చుకున్నా కూడా చివరికి ప్రొఫెసర్లు ఏం చెప్తారంటే ఇదొక పరమ రహస్యం అని చెప్తారు. మన జ్ఞానాన్ని కొంచెం పెంచుకుంటూ పోవచ్చు, కానీ ఎప్పటికీ కూడా పరిపూర్ణముగా మనము త్రిత్వము గురించి సంపూర్ణముగా మనము గ్రహించలేము. మరి అగుస్తీను వారి గురించి చెప్పబడినటువంటి ఒక గాథ మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం ఈ పండుగ రోజున దాదాపుగా ప్రతి గురువు కూడా దీని గురించి చెప్తూనే ఉంటారు. పునీత్ అగుస్తీను వారు ఎంతో తెలివి కలిగినటువంటి వ్యక్తి, ఎంతో మేధస్సు కలిగినటువంటి వ్యక్తి. ఆయన అనుకున్నాడు, నాకున్న తెలివితేటలతో నేను ఈ పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని గురించి మొత్తం గ్రహించి నేను అందరికీ పుస్తకాల ద్వారా ప్రసంగాల ద్వారా తెలియపరుస్తాను, నాకంత తెలివితేటలుంది అని అనుకునేవాడు అగుస్తీను వారు. ఒకరోజు ఆయన సముద్రం పక్కన నడుచుకుంటూ పోతున్నాడు. సముద్ర తీరంన ఒక చిన్న పిల్లగాడు ఏం చేస్తున్నాడంటే ఆ సముద్ర తీరమున ఇసుకలో ఒక చిన్న గుంత తీసి సముద్రపు నీటిని మొత్తాన్ని కూడా తన చిన్ని దోసిట్లో సముద్రంలోకి వెళ్ళి నీళ్లు పట్టుకొని వచ్చి ఈ చిన్న గుంతలో పోస్తున్నాడు. ఆ విధముగా అటు ఇటు నీళ్లు పట్టుకొని దీనిలో పోయటం, నీళ్లు పట్టుకొని దీనిలో పోయటం, ఈ విధముగా చేస్తూ ఉన్నాడు. అగుస్తీను వారు ఈ బాలుని చూచి, ఏంట్రా నాయన నువ్వు చేసే పని అనగా ఆ బాలుడు అన్నాడు, ఈ సముద్రపు నీటిని మొత్తాన్ని తీసుకొని వచ్చి ఖాళీ చేసి, సముద్రం మొత్తాన్ని ఖాళీ చేసి ఈ గుంతలో నింపుదాం అని ప్రయత్నం చేస్తున్నాను అని ఆ బాలుడు చెప్పినప్పుడు అగుస్తీను వారు అన్నారు, నీవు ఒక వెర్రివాడివి అయి ఉంటావు, నీకు ఏమాత్రం తెలివి లేదు. ఎందుకంటే నీ చేతులు ఇంత చిన్నవి, సముద్రం నీరు ఇంత ఉంది, నీ చిన్ని చేతులతో ఈ చిన్న గుంతలోకి ఈ సముద్రపు నీటిని ఎట్లా తీసుకొని పోగలవు? ఎట్లా సముద్రాన్ని ఖాళీ చేయగలవు? ఈ చిన్న గుంత సముద్రాన్ని ఎట్లా
పట్టగలదు అని బాలుని అడిగినప్పుడు, నేను వెర్రివాన్నైతే నీవు కూడా వెర్రివాడివే అని అగుస్తీను వారికి ఏం సమాధానం చెప్పాడంటే, నీవు కూడా చేసేది అదే. నీ చిన్న బుర్రలోకి ఈ త్రిత్వైక దేవుని యొక్క పరమ రహస్యాన్ని నీవు ఎట్లా అర్థం చేసుకోవాలనుకుంటున్నావు పరిపూర్ణముగా అని చెప్పి ఆ బాలుడు అదృశ్యమయ్యాడు. అప్పుడు అగుస్తీని వారికి ఇది పరమ రహస్యము అని మనం కొంచెం కొంచెం మాత్రమే అర్థం చేసుకోగలము, కానీ పరిపూర్ణముగా అర్థం చేసుకోలేము దీన్ని ఎప్పటికీ అని గ్రహించాలి. మరి మనందరం కూడా అనేక సార్లు చిన్నతనము నుంచి సిలువ గుర్తు కొన్ని వేల సార్లు వేసి ఉంటాం. సిలువ గుర్తు అనేది ప్రార్థన, అది ఒక ప్రార్థన. త్రిత్వైక దేవుణ్ణి మనం స్మరించుకుంటూ ఉన్నాం. అయితే సిలువ గుర్తు వేస్తాం, ఎందుకు వేస్తామో తెలియదు మనకి చాలామందికి. తెలుసా మీకు ఎందుకు వేస్తామో సిలువ గుర్తు? చాలాసార్లు బోర్డింగ్ పిల్లలు భోజనం చేసే ముందు జపం చెప్పాలి. జపం చెప్పే ముందు, ఉదాహరణకి ఆదివారం అనుకోండి, మంచి టిఫిన్ ఉంటుంది హాస్టల్స్లో. ఆ టిఫిన్ తీసుకొచ్చి పిల్లల ముందు పెట్టి జపం చెప్పండి రా అంటే ఎట్లా చెప్తారు పిల్లలు? భక్తిగా చెప్తారా? చెప్పరు. అందుకే పిల్లలు పితాపుత్ర కడుపాత్ర అంటారు. పితాపుత్ర పవిత్రాత్మకు బదులు అక్కడ భోజనం కనపడుతూ ఉంటే అర్థం పర్థం లేకుండా హడావిడిగా చెప్తారు. మరి పెద్దవాళ్ళమైనటువంటి మనకి కూడా పితాపుత్ర పవిత్రాత్మ అనేక వేల సార్లు వేశాం, కానీ దాని వెనుక అర్థం ఏమిటి అని ఈరోజు తెలుసుకుందాం. పితా అని మనం చెప్పినప్పుడు మన చేతిని నుదుటి దగ్గర పెడతాం. నుదుటి దగ్గర పెట్టి పితా అంటాం. దీని అర్థం మన శరీరములో మన ఆలోచనలు ఉద్భవించేటటువంటి స్థలం ఈ మెదడు, నుదుడు. ఈ నుదురు దగ్గర పెట్టి పితా అనటము ద్వారా పితాపుత్ర వేసినప్పుడు మనం ఏం చెప్తున్నాము అనగా, మన ఆలోచనలు తండ్రి వద్ద నుంచి రావాలి, మన ఆలోచనలకు మూలము తండ్రి అయి ఉండాలని చెప్పి పితా అన్నప్పుడు ఇక్కడ చేయి పెడతాం, అంతేగాని ఎక్కడ పెడితే అక్కడ పెట్టాం. రెండవది, పుత్ర అన్నప్పుడు హృదయం దగ్గర చేయి పెడతాం. హృదయం దేనికి గుర్తు? ప్రేమకి గుర్తు. మరి పుత్రునికి ప్రేమకి ఏంటి సంబంధం అనగా, మన ఆలోచనలు తండ్రి దేవుని వద్ద నుండి వచ్చి నా కోసం నా మీద ప్రేమతో సిలువ మీద మరణించిన పుత్రుణ్ణి నేను స్మరించుకుంటూ, అందుకే హృదయం దగ్గర పెట్టాలి. హృదయం ప్రేమకి గుర్తు. నా మీద ప్రేమతో యేసయ్య సిలువ మీద మరణించాడు అన్న సత్యాన్ని తెలియచేయటం కోసం పుత్ర అన్నప్పుడు మనం హృదయం మీద చేయబెడతాం, అంతేగాని కడుపు మీద పెట్టకూడదు. కడుపు మీద పెడితే మనకు ఆకలి అవుతుందనో ఇంకొక అర్థం వస్తుంది. పుత్ర అన్నప్పుడు ప్రేమ, యేసయ్యకు మన మీద ఉన్న ప్రేమను మనం స్మరించుకుంటూ, ఆ తర్వాత పవిత్రాత్మ అన్నప్పుడు కుడి నుంచి ఎడమక, ఎడమ నుంచి కుడిక? కుడి నుంచి ఎడమక, ఎడమ నుంచి కుడిక చెయ్యి పెట్టేది? లేదు, నా ఇష్టం. నేను ఎడమ నుంచి కుడికే ఎందుకు పెట్టాలి? నేను కుడి నుంచి ఎడమకి పెట్టుకుంటా, కుడి ఎడమైతే పొరపాటు లేదే అన్ని పాట కూడా ఉంది కదా అని ఎవరన్నా, నా స్వతంత్రం, నేను నా ఇష్టం వచ్చినట్లు వేస్తాను అంటే కుదరదు. అది దీనికి ఒక అర్థం ఉంది. పవిత్రాత్మ అన్నప్పుడు మనము ఎడమ నుంచి కుడికే మనం చేయి పెట్టాలి, చేతిని కదల్చాలి. ఎందుకంటే ఎడమ అంటే ఒక అర్థం ఉంది, కుడి అంటే ఒక అర్థం ఉంది బైబిల్లో. రెండు అంశాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కడరా తీర్పు సమయంలో లోకమంతటిని రెండు భాగాలుగా విభజిస్తాడు. తీర్పు సమయంలో కుడివైపు ఉన్న వాళ్ళతో ఏం చెప్తాడు? నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టారు. నేను దప్పికగా ఉన్నాను, మీరు దాహం తీర్చారు. నేను పరదేశిగా ఉన్నాను, నన్ను పరామర్శించారు అని. మీరందరూ ఎక్కడికి వెళతారని చెప్తాడు యేసు ప్రభు? మోక్షానికి, పరలోకానికి. కుడివైపు ఉన్న వాళ్ళు. ఎడమవైపు ఉన్న వాళ్ళు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు అన్నం పెట్టలేదు, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఇక్కడ కుడివైపు అనేది మోక్షానికి, మంచితనానికి, ప్రేమకు, సేవకు కుడివైపు గుర్తు. ఎడమవైపు దేనికి గుర్తు అనగా నరకానికి, చెడ్డతనానికి, చీకటికి గుర్తు.
రెండవది, యేసుప్రభు శిలువ మీద కొట్టబడినప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు. కుడివైపు ఒకళ్ళు, ఎడమవైపు ఒకళ్ళు. బైబిల్ గ్రంథములో మనం చదవం నిజానికి. మంచి దొంగ ఎవరు? ఎటువైపు ఉన్నాడు? మంచి దొంగ ఎటువైపు ఉన్నాడు? అవునా? కుడివైపు ఉన్నాడా, ఎడమవైపు ఉన్నాడా మంచి దొంగ? బైబిల్ గ్రంథంలో లేకపోయినప్పటికీ కూడా మొదటి నుంచి ఈ కుడివైపు ఉన్న దొంగను మంచి దొంగ అంటాం. నేడే నీవు నాతో పరలోకంలో ఉంటావని చెప్పబడిన దొంగ కుడివైపు కొట్టబడ్డాడు అంటాం. ఎడమవైపు దొంగ ఏం చెప్పాడు? నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించు, మమ్మల్ని కూడా అన్నాడు. ఎక్కడికి పోయాడు ఆయన? నరకానికి. కుడివైపు దొంగ మోక్షానికి. అందుకే ఇక్కడ కూడా కుడివైపు అనేది దేనికి గుర్తు? మోక్షానికి గుర్తు. అందుకే పవిత్రాత్మ అని చెప్పినప్పుడు నా చేతిని నేను ఎడమ నుంచి కుడికి ఎందుకు పెడతానంటే, ఆత్మదేవుని సహాయముతో నేను నరకము నుండి మోక్షానికి, లేదా చెడ్డతనము నుండి మంచితనానికి, స్వార్థము నుండి నిస్వార్థానికి, చీకటి నుండి వెలుగుకి నేను వెళ్ళాలి అని అర్థం. లేదు నా ఇష్టం నేను ఇట్లా వేసుకుంటాను, స్లేవ్ గుర్తు అంటే ఏంటి అర్థం? నీవు మోక్షము నుండి నరకానికి, మంచితనము నుండి చెడ్డతనానికి వెళ్ళాలి. అందుకే స్లేవ్ గుర్తు యొక్క అర్థం పరిపూర్ణముగా ఏమనగా, తండ్రి దేవుని నుంచి నా ఆలోచనలు ఉద్భవించి నా కోసం శిలువ మీద కొట్టబడి తన ప్రేమను చూపిన యేసు ప్రభువుని స్మరించుకుంటూ ఆత్మదేవుని సహాయముతో నేను చెడ్డ నుండి మంచికి, నరకము నుండి మోక్షమునకు వెళ్ళగలగాలి. ఇది శిలువ గుర్తులో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థం, మన పిల్లలందరికీ కూడా తెలియపరచాల్సినటువంటి అర్థం. ఈ త్రిత్వైక దేవుడు ప్రతి కుటుంబానికి ఆదర్శం కావాలి. ప్రతి భార్య, ప్రతి భర్త, ప్రతి బిడ్డ కుటుంబంలో ఏ విధముగా వీరు ముగ్గురు ఉన్నప్పుడు మాత్రమే అది పరిపూర్ణమవుతుందో, త్రిత్వంలో ఉన్నటువంటి ప్రేమ వారి మధ్య ఉండాలి. ఒక దంపతులు ఇద్దరు డెంటిస్ట్ పళ్ళ వైద్యుని దగ్గరికి వెళ్ళారు. భార్య చెప్పింది, డాక్టర్ గారండి పన్ను ఒకటి పీకాలి, అయితే ఎక్కువ సమయం లేదు, కాబట్టి మత్తు గిత్తు ఏం అవసరం లేదు, నాకు మత్తుతో పని లేదు, మేము హడావిడిగా ఉన్నాం, ఒకేసారి డైరెక్ట్గా పట్టుకొని పీకేసేయండి, మత్తుతో ఏం అవసరం లేదండి అని చెప్పినప్పుడు డాక్టర్ గారు అన్నారు, అమ్మమ్మ నీవు ఎంతో ధైర్యశీలి పట్టింది, నీవు ఎంతో నొప్పి పుడుతుంది, అయినా కూడా ఇంత సాహసం చేస్తున్నావు, సరేనని ఏ పన్ను పీకాలి చూపియండి అంటే, అప్పుడు పక్కనే ఉన్నటువంటి భర్తను పక్కకు లాగి, ఏమండి నోరు తెరవండి అని చెప్పింది భార్య. అంటే ఏం పన్ను కాదు, ఆయన పన్ను. అందుకే మత్తు అవసరం లేదు, డైరెక్ట్గా పట్టుకొని పీకేసేయండి అని చెప్తాము. ప్రేమ కాదు ఇది. త్రిత్వం మధ్య ఉన్నటువంటి ప్రేమ భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఉండాలి అనగా సంపూర్ణమైనటువంటి ప్రేమ, నీది నాది అన్నటువంటి భేదం లేకుండా ఉండే ప్రేమ ఈ త్రిత్వము మనందరికీ నేర్పిస్తుంది. అటువంటి దైవ ప్రేమ మనకు ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితాపుత్ర పవిత్రాత్మ నామమున. అందరం కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసూత్రుడును మన యొక్క నాథుని యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారానికి లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళముకు దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క మహోత్సవం రోజున ఆ త్రిత్వైక దేవుని యొక్క దీవెనలు మనందరిపై రావాలని, మన జీవితాలలో మన హృదయాల్లో ఉన్నటువంటి అసంతృప్తిని,
అజ్ఞానాన్ని, అంధకారాన్ని పారద్రోలి నిత్య జీవ వెలుగుతో ఈ త్రిత్వైక సర్వేశ్వరుడు మన జీవితాలను నింపునట్లుగా మన యొక్క కోరికలను, విన్నపములను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో ఉంచుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి కథోలిక క్రైస్తవ బిడ్డను ఆశీర్వదించండి. మేము జ్ఞానస్నానం, అదేవిధముగా ఇతర దేవద్రవ్యానుమానాలను మీ పరమ పవిత్ర త్రిత్వైక దేవుని నామమున పొంది ఉన్నాము కనుక ఆ త్రిత్వైక దేవుని నామస్మరణలో మా జీవితం కొనసాగునట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ రోజున జన్మదినోత్సవాన్ని కొనియాడేటటువంటి బిడ్డలందరినీ మేము మీకు అర్పిస్తూ ఉన్నాము. ఈ పూజను పెట్టించేటటువంటి కుటుంబాలలో, అదేవిధముగా వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతులను దీవించండి. త్రిత్వములోని ముగ్గురు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని ఈ దంపతుల మధ్య కుటుంబములో ఉండునట్లుగా వారిని దీవించి వారి కుటుంబాలను కూడా త్రిత్వమును పోలినటువంటి కుటుంబాల వల్లే తయారు చేయమని, అదేవిధముగా ఈ కుటుంబాలలో మరణించినటువంటి బిడ్డల ఆత్మలకు నిత్య విశ్రాంతిని అనుగ్రహించి ఇతర ఉద్దేశాలతో ఈ పూజను అర్పించుకునేటటువంటి బిడ్డలకు మీ యొక్క వరములను, దీవెనలను కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ దాతలందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. వారు చేస్తున్నటువంటి ఈ ఆర్థిక సహాయము ద్వారా, ప్రార్థనా సహాయము ద్వారా ఈ సువార్త అనేటటువంటి సుగంధం ఇంటింటికి తీసుకొని పోబడుతూ ఉంది. మరి వారు చేస్తున్నటువంటి గొప్ప త్యాగానికి గాను వారిని హేరాళముగా దీవించమని, వారి తలంపులను నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. మోడు బారిన నా జీవితం చిగురింపచేశావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేశావు ప్రభువా. మోడు బారిన నా జీవితం చిగురింపచేశావు దేవా. నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేశావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారిని ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారిని ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా.
సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, నీ సేవకులమైన మేము నీ దివ్య సముఖమున అర్పించు ఈ కానుకలను పవిత్రీకరింపుము. వీటితో పాటు మమ్ము కూడా నీకు ఆమోదయోగ్యమైన అర్పణగా అంగీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీ సుతునితోనూ పవిత్రాత్మతోనూ ఏకమయ్యున్న నీవు ఒకే దేవుడవు, ఒకే ప్రభుడవు. వ్యక్తులు ముగ్గురయ్యున్న నీవు దైవ స్వభావములో ఏకత్వమును కలిగియున్నావు. నీవు తెలియపరచిన నీ కుమార పవిత్రాత్మల దివ్య సాంగత్య పరమ రహస్యమును మేము విశ్వసించి ప్రకటించుచున్నాము. ఈ విధముగా ఆది అంతము లేని నీ అవిభక్త దైవత్వమును ప్రకటించునప్పుడు ముగ్గురు వ్యక్తుల భిన్నత్వమును, దైవ స్వభావములో ఏకత్వమును, నీ తేజోమయమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధించుచున్నాము. కావున పరలోక దూతల అన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామముకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయ చూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియాంబతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశలా చెదరయున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక ఈ మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు జపము. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవ ద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవ ద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. 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 నేస్తమా, ప్రియనేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. ఆపాద మధురం అమరమైన శక్తితో నన్ను నడిపింపచేయు ఆత్మదాహమును తీర్చ. ఆపాద మధురం అమరమైన శక్తితో నన్ను నడిపింపచేయ ఆత్మదాహమును తీర్చ. అరుదించితివా నా హృదిలోకి, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. అరుదించితివా నా హృదిలోకి, అరుదించితివా నా హృదిలోకి, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా.
ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, మేమిప్పుడు స్వీకరించిన దివ్య ప్రసాదము మా ఆత్మ శరీరముల రక్షణకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రుడవును త్రిత్వైక సర్వేశ్వరుడును అయిన నీకు గౌరవము, మహిమ, ఆరాధన నిత్యము కలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, మీ అందరికీ తెలిసిన విధముగా పునీత అంతోని వారి యొక్క మహోత్సవాన్ని 13వ తేదీన మనందరము కూడా ఘనముగా జరుపుకోబోతూ ఉన్నాం. మరి దానికి తయారగుటకు నవదిన జపాలను ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు దివ్య బలి పూజ ద్వారా మనము కొనియాడుతూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతముగా ఈ ప్రార్థనలలో దివ్య బలి పూజలో పాల్గొని మరి మీ కుటుంబం కోసం కూడా పూజను అర్పించుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి త్రిత్వము యొక్క ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. దేవతి దేవ భక్తులగావ స్తుతి మహిమా ప్రభువా. దేవతి దేవ భక్తులగావ స్తుతి మహిమా ప్రభువా. ఈ మీ బిడ్డల స్తోత్ర గీతం, ఈ మీ బిడ్డల స్తోత్ర గీతం స్వీకరించు గురువా. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి.